మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఈ నెల 30న కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. ఇక్కడ పాలమూరు ప్రజాగర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించనుంది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 3 లక్షల మంది హాజరయ్యే ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి జనసేకరణ కూడా, దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కార్యకర్తల నుంచి విశేష స్పందన కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ సభకు సంబంధించి ఇదే సభలో మహిళా డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఆసక్తి కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. అంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రజాగర్జన సభలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీని చేరే అవకాశం ఉందా, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఈ నెల 30 తారీఖున నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో జూపల్లి కృష్ణారావుతో పాటు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే వనపర్తి మేఘారెడ్డితో పాటు పుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి మరియు ఇతర నేతలు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు పాలమూరు మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం అయితే నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులందరూ సంపత్ కుమార్ తో పాటు జిల్లా డిసిసి అధ్యక్షుడు జిఎంఆర్ మరియు మల్లు రవి మరియు తదితర నేతలందరూ హాజరయ్యారు. అయితే సభ ఎట్లా సాగుతుంది, సభ గురించి, సభ ఎట్లా చేయాలి, ఎంతమంది జన సమీకరణ చేయాలన్న అంశాల మీద ఈ రోజు అయితే చర్చించారు. అయితే దీన్ని బట్టి ప్రియాంక ఈ సభకు వస్తున్నట్టు, ముఖ్య అతిథిగా వస్తున్నట్టు నేతలంతా చెప్పారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా పలు అంశాల మీద చర్చించనున్నట్టు, పలు అంశాల మీద కూడా డిక్లరేషన్ ఇవ్వనట్టు, దాంట్లో ముఖ్యంగా మహిళా డిక్లరేషన్ చేయనున్నట్టు కూడా తెలిసింది చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 3 లక్షలకు పైగా జన సమీకరణ చేయనున్నట్టు కూడా వారు చెప్పారు. అయితే ఈ సభ అనంతరం బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు, అయితే బీఆర్ఎస్ పాలనలో ప్రజలందరూ నానా అవస్థలు, నానా అగచాట్లు పడుతున్నారంటూ కూడా దుయ్యబట్టారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ ఒక్క నిమిషం కూడా పాలించే హక్కు లేదంటూ, ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి ఆత్మలు ఘోషిస్తున్నాయంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది రాజు. రైట్ అవుట్ ప్రదీప్. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రాంతంలో రెండోసారి పర్యటించడం ఒక ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో అంటే ఆమె నుంచి ఎలాంటి హామీలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉన్న నేపథ్యంలో తెలంగాణ పార్టీ ఎలాగైనా విజయం సాధించాలి అంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడిప్పుడే పుంజుకున్నటువంటి నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఒకవేళ ప్రసంగం ఎలా ఉండబోతుంది, ఏమైనా వరాల చాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే ప్రతి సభలో కూడా ఏదో ఒక ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ ఒక్కొక్క డిక్లరేషన్ ఇస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది ఏమైనా ఉందా? అయితే ఈ సభలో ముఖ్యంగా మహిళా డిక్లరేషన్ తో పాటు పలు అంశాల మీద కూడా హామీలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా అటువంటి పథకాలు, ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ తో పాటు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి 4,000తో పాటు మరికొన్ని ఏదైతే ఆసరా పెన్షన్ కూడా అధికం చేసే హామీలు అయితే ఇచ్చింది. అయితే మహిళలకు ఇక్కడ ఆర్టీసీలో కూడా ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తామంటూ చెప్తున్నారు. అయితే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఏదైతే వారికి లోన్లు కూడా రుణ సౌకర్యం కూడా కల్పించాలన్నట్టు కూడా చెప్పారు. అయితే ఇటువంటి ప్రధాన హామీలతో పాటు మరికొన్ని హామీలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. వాటి గురించి సభలోనే పూర్తి వివరాలు ప్రియాంక గాంధీ వెల్లడించనున్నట్టు కూడా నాయకులు, నేతలు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు, ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బాగా వేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు అర్థమవుతుందంటూ కూడా నేతలు చెప్పారు. అయితే ఈ సభ ముఖ్య ఉద్దేశము బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీని రాబోయే 4-5 నెలల్లో జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారదోలడమే లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా నేతలు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవంటూ పార్టీ అధిష్టానం మేరకు, ఏదైతే ఏఐసిసి నిర్ణయం మేరకే సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించనున్నట్టు కూడా నేతలు చెప్పారు. దీంట్లో ఎవరు ఎలాంటి అపోహలకు మరి ఇతర దాంట్లకు లోను కావద్దంటూ కూడా వాళ్ళు నేతలకు చెప్పారు రాజు.
ఇంకోటి ఫైనల్గా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ రెండవసారి రావటం అనేది అంటే స్వాగత సత్కారంలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా నిర్వహించినటువంటి పరిస్థితి ఉందా? ఇంకోటి జన సమీకరణ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు? ఎందుకంటే గతంలో చూసుకుంటే పొంగులేటి సభకు కూడా పూర్తిగా ఆర్టీసీ బస్సులు ఆపే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ ఈసారి దానికి విరుద్ధంగా ఏమైనా కాంగ్రెస్ పార్టీ ముందుగానే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే దాదాపుగా ఒక 4 రోజులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే ఈ సభకు ప్రజలే స్వచ్ఛందంగా వస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వర్షం పడ్డా పిడుగులు పడ్డా ఈ సభను ఆపేది లేదంటూ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారంటూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఈ సభ ద్వారా తెలియజేయనున్నట్టు కూడా వారు చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కూడా ఈ సభ ఆగదంటూ తమ మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందంటూ ఎటువంటి అడ్డంకులు సృష్టించినా కూడా ఆపేది లేదంటూ ఆగేది లేదంటూ కూడా నేతలు చెప్పారు. ఒకవేళ అలాంటి బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా నేతలు హెచ్చరించారు. అయితే ఈ సభ ఇప్పటి నుంచే గత 10 రోజుల నుంచి ఏదైతే పోస్ట్పోన్ అవుతా ఉంది, గత నెల రోజుల నుంచి, అయితే అప్పటి నుంచే జన సమీకరణ అయితే నేతలకు అంతా అప్పగించినట్టు అర్థమవుతుంది. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు కొంతమందిని నిర్ణయించారు. భారీగా జన సమీకరణ ప్రధాన లక్ష్యంగా వారు పనిచేయాలంటూ కూడా నిర్ణయించారు. అయితే ఈ సభలో ముఖ్యంగా ఈ రోజు జరిగిన సభలో ఆయా నేతలకు ఆయా సంబంధించిన అవి కూడా అప్పగించారు మొత్తం. అయితే బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పటికే సభ కార్యక్రమాలు ప్రారంభమైన కూడా చెప్పొచ్చు రాశి.